ఈ వీడియో కంప్లీట్గా కనుక చూస్తే సో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కూడా సో ఇలా ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా ఇందులో ఎర్రర్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి, మెయిన్గా 3 పార్ట్స్. ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది, ఆ ఉన్న పార్ట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రణయ్ ఈజ్ మోర్ స్మార్టర్ దాన్ అజయ్. సో ఇక్కడ కంపారిజన్ ఉంది, ఎవరికండి? ప్రణయ్ అండ్ అజయ్. 2 పర్సన్స్ మధ్యలో కంపారిజన్ ఉంది. వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ హియర్? ప్రణయ్ గురించి ఏది చెప్తుందండి? స్మార్టర్ అనే వర్డ్ చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రణయ్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. నౌన్ గురించి చెప్పే వర్డ్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? సో ప్రీవియస్లోనే మనం చూసాం, అడ్జెక్టివ్స్ హ్యావ్ ఏంటండి 3 ఫార్మ్స్. ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఇంకొకటి కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మార్ట్ అనేది ఉంది. ఓకేనా? ఇదేమవుతుందండి? స్మార్టర్ అవుతుంది, కంపారేటివ్ ఫార్మ్. ఓకేనా? వెన్ దేర్ ఈజ్ కంపారిజన్ అమాంగ్ మోర్ దెన్ 2 పర్సన్స్ వి యూస్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. అదేమవుతుందండి? స్మార్టెస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసాం, డైసిలబుల్ వర్డ్ వచ్చినప్పుడు లేదా ట్రైసిలబుల్ పాలిసిలబుల్ వచ్చినప్పుడు, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ అనే వర్డ్ ఉంది, లాస్ట్లోనే ఇది చూసాం. ఇదేమవుతుంది? మోర్ ఫేమస్ అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుందండి? మోస్ట్ ఫేమస్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది, ఇదేమవుతుంది? మోర్ బ్యూటిఫుల్, ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి, మోర్ అనేది ఇక్కడ ఏమవుతుంది? కంపారేటివ్ డిగ్రీ. స్మార్టర్ అనేది ఏమవుతుంది? కంపారేటివ్ డిగ్రీ. సో రూల్ ఏంటి అని అంటే, డబుల్ కంపారేటివ్స్ షుడ్ నాట్ బి యూస్డ్. ఓకేనా? డబుల్ కంపారేటివ్స్ చూడండి, ప్రణయ్ ఈజ్ మోర్ స్మార్టర్. స్మార్టర్ అనేది ఏంటంటే ఇక్కడ, సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ. మోర్ అనేది ఏంటి? కంపారేటివ్ డిగ్రీ. రూల్ ఏం చెప్తుంది? డబుల్ కంపారేటివ్స్ షుడ్ నాట్ బి యూస్డ్. ఓకేనా? బట్ ఇక్కడ డబుల్ కంపారేటివ్స్ వచ్చాయి కదా, కాబట్టి మనం మోర్ అనే వర్డ్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బిలో మనకి గ్రామటికల్ మిస్టేక్ ఉంది. I hope it is clear అండి. These types of questions are generally raised at the preliminary levels. ఓకేనా? సో ఇక్కడ మోర్ ఈజ్ ఏంటండి? ఇది ఇన్కరెక్ట్. మనం స్మార్టర్ తీసేయవచ్చు కదా అని అంటే, మనకి స్మార్టర్ తీసేస్తే మోర్ ఏంటో తెలియదు, కాబట్టి ఇక్కడ మోర్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ about the explanation in the comment section below. Okay.